ఇండియా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మో రక్షిత రక్షిత కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతికి వారధిగా, సనాతన ధర్మరక్షణకు సారథిగా, వేద పాఠశాలలు గోశాలల నిర్వహణే ధ్యేయంగా, మానవ సేవ మానవత్వపు విలువల బోధనతో 2 తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో మరి నిష్ఠాగరిష్ఠుల పండితుల ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్మో రక్షిత రక్షిత కార్యక్రమానికి సాదర స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీ విద్యోపాసక సర్వదేవత ప్రతిష్టాపనాచార్య ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ శివప్రసాద్ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, నెక్స్ట్ మంత్ లో మరి వేద పాఠశాలలు వృద్ధాశ్రమం అనేది పనులు అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి, ప్రారంభిస్తా అని చెప్పేసి అన్నారు. ఆ పనులు ఎంతవరకు వచ్చాయండి? ముఖ్యంగా మా రాజరాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఏదైతే వచ్చే నెలలో అద్దె భవనంలో ప్రారంభం చేయబోతున్నటువంటి వేద పాఠశాలలు వృద్ధాశ్రమాలు ఏవైతే ఉన్నాయో అవి యథావిధిగా కూడా ఓపెన్ చేయడానికి అన్ని విధాల సహాయ సహకారాలతో కూడా మేము ముందుకు వెళ్తున్నాము. దాంట్లో ముఖ్యంగా ఏవైతే మనం వేద పాఠశాల ఓపెన్ చేయడానికి ముందుగా కావాల్సి ఉంటుందో ఆ బిల్డింగ్ అనేటువంటిది మనం తీసుకోవడం జరిగింది. ఆ బిల్డింగ్తో పాటు ఆ బిల్డింగ్లో వచ్చినటువంటి వృద్ధులకు కానీ వీళ్ళకి కానీ మంచాలు అనేటువంటివి అవసరం కనుక ఆ మంచాలు కూడా ఆర్డర్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అలాగే అందులో కావాల్సినటువంటి ఫ్యాన్లు కానీ లైట్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఒకటి సమకూరుస్తూ పూర్తిగా దాన్ని అన్ని రంగులతో కూడా తీర్చిదిద్ది వచ్చే నెలలో వాళ్ళందరి ముందుకు అందుబాటులో తేవడానికి ఆ ట్రస్ట్ ప్రతిక్షణం కూడా పనిచేస్తుంది అనమాట. ఇందులో ముఖ్యంగా ఏంటంటే వృద్ధులు ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధమైనటువంటి అసౌకర్యాలు కలగకుండా, అంటే హెల్త్ పరంగా కానీ లేదు అనుకుంటే కనుక ఆర్థిక పరంగా, అంటే వాళ్ళ కుటుంబాల నుంచి ఎటువంటి ఆర్థిక సపోర్ట్ వాళ్ళకు ఉండాలి, ఆ ఆర్థిక సపోర్ట్ని వాళ్ళ కొడుకులు ఇస్తారా లేకపోతే వాళ్ళకి చూసుకున్నటువంటి గార్డెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇస్తారా అనేటువంటిది పూర్తిగా మా ట్రస్ట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నుంచి ఒక అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంట్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక సపోర్ట్ తీసుకొని వీళ్ళకి హెల్త్ పరంగా కానీ మానసికంగా కానీ ఎప్పుడూ కూడా ఉల్లాసంగా ఉండేటట్టుగా, అంటే మేము వృద్ధాశ్రమంలో లేము మా ఇంట్లోనే ఉన్నామనేటువంటి ఒక ఫీలింగ్ కలిగించేటట్టుగా వాళ్ళకి ఏ విధంగా ఆ విధంగా ఫీలింగ్ వస్తుందో చూసుకోవడానికి ముందుగా మేము ఆ ఫీలింగ్ని వాళ్ళకి కలిగించడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాము. ఆ ఆలోచనలో ఏంటంటే చక్కగా వాళ్ళకి ఇంట్లో ఉండేటువంటి ఫీలింగ్ని, ఇంట్లో ఉండేటువంటి వాతావరణాన్ని కలగజేస్తాం. ఎందుకు అంటే అండి, ఒకసారి వృద్ధులు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మనసులో ఉంటుంది, అయ్యో నా కొడుకు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడే, అంటే ఇటువంటి బాధల్లో వాళ్ళు ఉంటూ ఉంటారనమాట. ఎవరికైనా ఏంటంటే దుఃఖం అనేటువంటిది పెరుగుతున్న కొలది వాళ్ళకి ఆయువు అనేటువంటిది క్షీణం అవుతూ ఉంటుంది అనమాట. కనుక ఎంత సంతోషంగా ఉంటే వాళ్ళ ఆయువు వృద్ధి అనేటువంటిది అంత పెరుగుతూ ఉంటుంది. కనుక అనుక్షణం వాళ్ళు అటువంటి ఫీలింగ్లో ఉండకుండా ప్రతి క్షణము కూడా కేవలంగా మేము ఇంట్లోనే ఉన్నాము, మా ఇంట్లో మా పిల్లలతో ఉంటే ఏ విధంగా ఉన్నాము ఆ విధంగానే ఉన్నాము, మాకు ఎటువంటి లోటు ఇక్కడ జరగడం లేదు, మా పిల్లలు అయినటువంటి లోటుని కూడా వీళ్ళు తీరుస్తున్నారనేటువంటి భావన వాళ్ళకి కలగజేస్తూ అనుక్షణం వాళ్ళకి సంతోషంలో నడిచేటువంటి మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గాన్ని మేము డిజైన్ చేసుకుంటున్నామండి. ఖచ్చితంగా అది వన్స్ ఓపెన్ అయిన తర్వాత ఆ వృద్ధుల చేత చక్కగా ఆటలు పాటలు వాళ్ళకి అన్ని రకాలుగా ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని విధాలుగా మేము సహకరిస్తాము. అలాగే వాళ్ళు ప్రతి క్షణము కూడా, అంటే ఒకవేళ వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులను కూడా మాకు లేవు అనేటువంటి ఫీలింగ్ని కలగచేయడానికి మా ట్రస్ట్ అన్ని విధాల ఏర్పాట్లు చేస్తుంది అనమాట. గురుగారు, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. ధర్మో రక్షిత రక్షిత కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిజామాబాద్ నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నేను నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్కారం గురుగారు. నమస్కారం అండి, చెప్పండి. స్వామి, నా పేరు శ్రీకాంత్, నిజామాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకేనండి. అది నేను ఎంటెక్ కంప్లీట్ అయిపోయింది. అది ఓకే. అదే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను, ఎప్పటిలోకి వస్తుందని చెప్పాలి కొంచెం. మీ పేరు శ్రీకాంత్ అన్నారండి. శ్రీకాంత్ అంటే చిత్తా నక్షత్రం తులారాశి మీ పేరును బట్టి వస్తుంది. మీరు ప్రయత్నాలు చేయండి, గవర్నమెంట్ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఏ ప్రయత్నాలు చేసినా వాటిలో సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇంకా సక్సెస్ అనేటువంటిది కావాలనుకునే ముందు మీరు ఏదైనా ప్రతి శనివారం కూడా దగ్గరలో ఉండేటువంటి ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళండి. విష్ణు దేవాలయంలో నేతితో దీపారాధన చేయండి, తులసిమాలను సమర్పించండి. ఖచ్చితంగా కూడా మీకు ఆ ఫలితం అనేటువంటిది కనిపిస్తుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీ రాజరాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాల గురించి కానీ మరి గురుగారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకున్నా స్క్రీన్ మీద చూడుతున్న గురుగారి వ్యక్తిగత నంబర్స్కి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు. గురుగారు, అలాగే మీ ఆధ్వర్యంలో గోశాలలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి అలాగే గోశాలలు నిర్వహిస్తూ ఉన్నారు. గోమాతని పూజించడం అనేది హైందవ సాంప్రదాయంలో ముఖ్యంగా ఉంటుంది. అసలు ఈ గోదానం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. ఈ గోదానం యొక్క విశిష్టత ఏంటి, మరి చేయడం వల్ల కలిగే ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి?
చెప్తానమ్మా, తప్పకుండా. మన హైందవ సాంప్రదాయం ఏదైతే ఉందో ఈ సనాతన ధర్మంలో మనం నిర్వహించేటువంటి గోశాలలు, చాలా మంది అంటూ ఉంటారు గోశాలకు వచ్చినప్పుడు ఎక్కడికక్కడ గోశాలలు కడుతున్నారండి, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం వస్తుంది అని అంటారు. కేవలం ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మూగజీవాలు అవే ఆకలి వేస్తే నాకు ఆకలి వేస్తుంది అని. అంటే అవే కాదండి, చాలా రకాలుగా మూగజీవాలు అనేటువంటివి ఉన్నాయి. కుక్కలు చూసుకున్న మూగజీవాలే, అంటే ఏవి చూసుకున్న మూగజీవాలు. మరి వాటన్నిటికీ గోశాలలు ఉన్నాయా అంటే, ఇందులో హైందవ సాంప్రదాయంలో గోవుకు ఒక విశిష్టత ఉంది. గోవులో 3 దేవతలు కొలువై ఉన్నారని, ఆ దేవతల్ని గోవును ఆరాధించడం వల్ల ఆ దేవతలకు ప్రత్యక్షంగా ఆరాధించడం అనేటువంటిది మనకు కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైనా ఒక దైవానికి పూజ చేసేటప్పుడు ఆ దైవానికి పంచభక్ష పరమాణాలను నివేదన చేస్తున్నాం అనమాట. చక్కగా పులిహారులని అవన్నీ పిండి వంటలని చేసి నివేదన చేస్తున్నాము. కేవలం దేవానాం ఆజ్యం ఆహారం అని అన్నారు. ఏదైతే ఒక హోమం అనేటువంటిది నిర్వహించి అందులో ఆజ్యం వేస్తూ ఉంటామో, అందులో ఈ ద్రవ్యాలు వేస్తూ ఉంటామో, ఆ ద్రవ్యాలు ప్రత్యక్షంగా దేవుడికి చెందుతాయి. అంటే మనం చేసేటువంటి స్వాహ అని చేసేటువంటి హోమంలో వేసేటువంటి ఏవైతే ద్రవ్యాలు ఉంటాయో అవన్నీ కూడా ఆ అగ్నిదేవుడు సాక్షాత్తు ఏ దేవుడికి అయితే చెప్తున్నామో ఆ దేవుడికి తీసుకువెళ్ళి అందిస్తాడు. కనుక అదే ప్రత్యక్షమైనటువంటి ఆహారం అని ఎలాగైతే చెప్తున్నారో, అలాగే గోవుకు పెట్టేటువంటి ఆహారం కూడా ప్రత్యక్షంగా ఆ భగవంతుడికి చెందుతుంది. ఎందుకంటే గోవులో 33 కోట్ల దేవతలు ఉన్నాయి. మీరు ఆ గోవుకు ఆహారం పెట్టేటప్పుడు ఇది నేను మహావిష్ణువుకి పెడుతున్నానని భావించి పెడితే అది మహావిష్ణువుకి చెందుతుంది. అలాగే నేను లక్ష్మీ అమ్మవారికి ప్రీతిగా పెడుతున్నాను అని గోవుకు ఆహారం పెట్టినట్లయితే ఆ గోవు సంతృప్తిగా ఏదైతే తింటుందో అది ఖచ్చితంగా లక్ష్మీదేవిగా చెందుతుంది అనమాట. అలాగే మీ మనసులో ఏ భగవంతుడికైతే మీరు స్మరించుకొని ఆ గోవుకు పెడుతున్నారో ఖచ్చితంగా ఆ గోవు అనేటువంటిది ఆ దేవత, ఆ గోవులో ఉండేటువంటి ఆ దేవత ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తుంది అని చెప్పబడుతుంది అనమాట. అటువంటి గోవుని మనం ముఖ్యంగా ఈ ఆరాధన చేయడం వల్ల చాలా మంది పూర్వీకులు చెప్తూ ఉంటారు, ఎవరైనా చనిపోతే కనుక ఆ 11వ రోజు కర్మ చేసినప్పుడు గోదానం చేయండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే గరుడ పురాణంలో మనం పురాణాలు చదివేటప్పుడు ఎవరికైనా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, అసలు ఈ గోవులు ఎక్కడి నుంచి వచ్చాయి, గోవునే ఎందుకు మాతగా ఇచ్చేయాలి, అసలు ఈ మధ్యన చూస్తూ ఉంటే ఫేస్బుక్లో కానీ వాటిల్లో కానీ ఒక గేదె కూడా పాలిస్తుంది కదా, గేదె కూడా మనకు పోషిస్తుంది కదా, మరి గేదెని గేదె మాత అని ఎందుకు అనట్లేదు, ఇలాంటివన్నీ ఎవరో పిచ్చి పిచ్చిగా రాస్తూ ఉంటారు. కానీ అవన్నీ పిచ్చి ఆలోచనలు మాత్రమే. కేవలం గోవుకు మాత్రమే విశిష్టత ఎందుకు ఏర్పడింది, గోవునే ఎందుకు దానం చేయాలి అని ఎందుకు చెప్తున్నారని అంటే, ఎవరైనా చనిపోతే ఆ చనిపోయినటువంటి తర్వాత అంటే ఒకసారి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ ఆత్మ అనేటువంటిది మళ్ళీ తిరిగి శరీరంలో నేను రావాలి, ఆ శరీరంలో వచ్చిన తర్వాత నా బంధువులందరితో కలిసి ఉండాలి, నా భార్య పిల్లలతో కలిసి ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఉంటుంది. ఒక్కసారి ఎవరైనా సరే చనిపోయిన తర్వాత ఆత్మగా నేను వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన ఆత్మకు ఉండదు. కనుక ఈ ఆలోచనలతో ఉంటూ కూడా ఆ శరీరం అనేటువంటిది నిర్జీవం అయిపోతుంది, అక్కడ జీవం లేనటువంటిది అవుతుంది. జీవం బయటకు వచ్చింది కనుక మనం అటువంటి దాంట్లో మళ్ళీ శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం లేక, అంటే ఒకసారి వచ్చిన తర్వాత ప్రవేశించేటువంటి అధికారం ఆత్మకి లేదు, ప్రవేశించడానికి అవకాశం కూడా ఉండదు మానవ జన్మలో. కనుక మరి ఈ విధంగా ప్రవేశించలేక అనేక రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ కూడా సరే నేను ఎలాగ వెళ్ళలేకపోతున్నాను కనుక నేను చివరి దశలో నన్ను చూడడానికి ఎవరెవరు వచ్చారు, నా బంధువులందరూ వచ్చారా, నా స్నేహితులు వచ్చారా లేదా అని వీళ్ళందరినీ కూడా పర్యవేక్షించి ఇంకా తిరిగి ఎవరైనా చూడాలనిపిస్తే కనుక ఆత్మ అనేటువంటిది దానికి ఒక బస్సు ఎక్కాల్సిన అవసరం ఉండదు, ట్రైన్ ఎక్కాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి తను చూసి వస్తుందన్నమాట. వచ్చేటప్పటికి 2వ రోజు 3వ రోజు పూర్తి 3వ రోజు తన కొడుకు కర్మల్ని ప్రారంభించిన తర్వాత నా కొడుకు నాకు మోక్షానికి నడిపించేటువంటి కర్మల్ని స్టార్ట్ చేశాడు, ప్రారంభించాడు కనుక ఈ రోజుతో నాకు చాలా తృప్తిగా ఉంది అనేటువంటి తృప్తితో బయలుదేరి వెళ్తూ ఉంటుంది అనమాట ఆత్మ అనేటువంటిది. ఇలా తను చేసేటువంటి ప్రయాణంలో చివరికి వచ్చేటప్పటికి వైతరణి నది అనేటువంటిది ఒక నది ఉంటుంది. ఆ నది ఎలా ఉంటుంది అంటే చీము నెత్తురు, మన చీము చూసుకుంటేనే మనకు అసహ్యంగా ఉంటుంది, మనలోంచి కారేటువంటి నెత్తురు చూస్తేనే అసహ్యంగా ఉంటుంది అనమాట. మరి అలాంటిది ఎన్నో జీవరాశుల తాలూకా చీము నెత్తురు ఒక పక్క నిప్పులు అటువంటి ఆ దయానిధమైనటువంటి ప్రదేశంలో ఉంటుంది ఆ నది అనేటువంటిది అనమాట. మరి ఆ నది దగ్గరకు వచ్చినటువంటి ఆత్మ అనుకుంటుంది, ఇటువంటి నదిలోంచి నేను ప్రయాణం చేయాలా, ఇక్కడికి వచ్చేటప్పుడు కింద దుర్వాసన వస్తుంది, ఈ చీము నెత్తురులోంచి నేను ప్రయాణం చేయాలా, ఇటువంటి నిప్పుల్లోంచి ప్రయాణం చేయాలా, ఇది నా వల్ల కాదు, దీనికి ఏదైనా ఉపాయం ఉంటే బాగుంటుందేమో, నేను సుఖంగా అవతల ఒడ్డుకి వెళ్ళగలిగితే బాగుంటుందేమో. ఎందుకంటే చివరి దశ అదేనమాట, ఆత్మ అనేటువంటిది పరమాత్మలో చేరడానికి ఉండేటువంటి చివరి దశ అనమాట అది. మరి ఆ దశని సుఖమయంగా వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మనం నిత్య జీవితంలో కూడా ఏదైనా ఒక పని చేయాలంటే కష్టపడి చేయాలని అనుకోం, సుఖంగా చేయాలని అనుకుంటాం. అలాగే ఆత్మ కూడా సుఖంగా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటుంది. ఆ సమయంలో కొడుకు 10వ రోజు కర్మను పూర్తి చేసి షోడశ మహాదానాలతో పాటు ఈ గోదానాన్ని కూడా ప్రత్యక్షంగా చేయగలిగితే
ప్రత్యక్షంగా చేయగలిగితే ఈ గోవు అనేటువంటిది అక్కడ చేరుకుంటుంది అనమాట. చేరుకొని ఆ గోవు నది దాటడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ఆ నది ఏం ఆలోచిస్తుందంటే గోవులో సర్వదేవతలు ఉన్నారు, దేవతలు నడవడానికి నేను మార్గాన్ని ఇస్తున్నాను అని చెప్పి ఆ నది రెండుగా చీలిపోయి ఆ మార్గాన్ని ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే గోవుకి ఆ మార్గం అనేటువంటిది ఏర్పడిందో ఆ మార్గం ద్వారా ఆ గోవు అనేటువంటిది ప్రయాణం చేస్తూ ఉంటే అయ్యో ఇది నా కొడుకు ఇచ్చినటువంటి గోవు అని చెప్పి ఆ గోవు తాలూకు తోకని ఆవు తాలూకు తోకని పట్టుకొని ఆత్మ అనేటువంటిది చక్కగా సంతోషంగా వెళ్తుంది. ఎప్పుడైతే ఇంత సంతోషంగా అవతల ఒడ్డుకు చేరుకుందో ఆ సంతోషంలో ఉన్నటువంటి ఆత్మకి అక్కడ కనిపించేదంతా స్వర్గం అనమాట. ఎప్పుడైతే ఆ సంతోషం లేకుండా ఇక్కడ గోదానం అనేటువంటి సరిగ్గా జరగదో అప్పుడు ఈ ఆత్మ అనేటువంటిది కొన్ని రోజుల్లో కొన్ని సంవత్సరాల దాని ఆ ఆత్మకు ఉండేటువంటి వయసు ఏదైతే ఉందో ఆ ఆయుర్దాయం ఏదైతే ఉందో ఆ ఆయుర్దాయం అంతా కూడా పూర్తయ్యేదాకా కూడా ఆ నదిలో ప్రయాణం చేసి 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 అందులో ఉండేటువంటి బాధలన్నింటినీ కూడా అనుభవిస్తుంది. ఆ బాధలే అక్కడ నరకం అని చెప్పబడుతుంది, అదే నరకకోపం అని చెప్పబడుతుంది అనమాట. కనుక అటువంటి నరకకోపంలోంచి స్వర్గానికి స్వర్గంలోంచి మోక్షానికి నడిపించేటువంటి ఒక సాధనగా గోదానం అనేటువంటి చెప్పబడింది. కనుక ఎవరైనా చనిపోయేటప్పుడు వాళ్ళకి ప్రీతిగా ఆ గోదానాన్ని చేసినట్లయితే ఒకవేళ గోదానం చేసేటువంటి స్తోమత లేని వాళ్ళు గోవుకి కనీసం ఆహారం పెట్టినట్లయినా సరే వాళ్ళ పెద్దల పేర్లు తలుచుకొని ఖచ్చితంగా ఆ గోవు అనేటువంటి ద్వారా ఆ పోయినటువంటి పితృదేవతలకు ఆత్మసంతృప్తి కలిగి వాళ్ళు స్వర్గాన్ని నరకంలో ఉంటే స్వర్గానికి స్వర్గంలో ఉంటే మోక్షానికి నడిచేటువంటి విధంగా ఉపయోగపడుతుంది. అంతటి విశిష్టత ఆ గోదానానికి ఉందన్నమాట. అంతేకాకుండా మనం ఈ రోజుల్లో ముఖ్యంగా చేసేటువంటి అనేక పాపపుణ్య కర్మలు జన్మాంతరాల్లో చేసేటువంటి పాపములు క్షీణించడానికి ఆ పాపములన్నీ కూడా మన నుంచి దూరం అవ్వడానికి పుణ్య మార్గంలో నడిపించడానికి కూడా గోదానం ఒక విశిష్టమైనటువంటి సాధన అని చెప్పబడింది అనమాట. కనుక ఎవరైతే గోదానం చేస్తారో ఈ రోజుల్లో చూస్తున్నామండి, అంటే మా వాళ్ళు పురోహితులు రాస్తున్నారా లేకపోతే వాళ్ళు తీసుకొస్తున్నారా అనేటువంటిది పక్కన పెడితే వెండి గోవు అనేటువంటిది పురోహితులు రాస్తారు లిస్టులో. అంటే ఈ రోజుల్లో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. పూర్వం ఇండివిజువల్ హౌసెస్లో ఉండేటప్పుడు ఒక గృహప్రవేశం చేసేటప్పుడు ఆ గృహప్రవేశంలో ఒక గోవుని ప్రవేశింపజేసి ఆ తర్వాత గోవుతో పాటు మనం కూడా ప్రవేశించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుందన్నమాట. అదే ఆధారంగా ఇప్పుడు అపార్ట్మెంట్లో 4th ఫ్లోర్ 5th ఫ్లోర్లోకి గోవు అనేటువంటిది రావడం చాలా కష్టమైనటువంటిది కనుక ఆ సమయంలో వెండి గోవుతో ప్రవేశించండి అని పురోహితులు రాస్తూ ఉంటాం లిస్టులో. కానీ వీళ్ళు ఏం చేస్తారనంటే ఒక పూజా సామాన్ల షాప్కి వెళ్ళేటప్పుడు కానీ అలాంటప్పుడు కానీ ఒక గోవుని అక్కడ కొంటూ ఉంటారనమాట, వెండి గోవుని. మరి ఆ గోవు అనేటువంటిది ఒక 100 రూపాయలకో 50 రూపాయలకో 30 రూపాయలకు వచ్చేటువంటి గోవు ఏదైతే ఉంటుందో దాన్ని కొని తెస్తూ ఉంటారు. పంతులు గారు ఇది వెండిదండి జాగ్రత్తగా మీరు వాడుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటారు. కానీ 100 గోవులను తీసుకెళ్ళి కరిగించినా కనీసం 1 గ్రామ్ కూడా అందులో వెండి అనేటువంటిది ఉండదు. పంచలోహాల్లో ఏదున్నా పర్వాలేదండి, ఇత్తడి రాగి వెండి బంగారం ఇలా ఏదున్నా పర్వాలేదు. కానీ అది కరిగిస్తే వచ్చేటువంటిది కేవలం ఇనుము మాత్రమే వస్తుంది. అంటే ఇనుముతో ఒక గోవును తయారు చేసి వెండి కోటింగ్ని ఇచ్చి అమ్ముతున్నారనమాట. ఇది చేయడం వల్ల వీళ్ళు కూడా 100 రూపాయలకి 50 రూపాయలకు వస్తుంది కదా, అది మనకు ఉండేది కాదు కదా అనేటువంటి ఆలోచనతో తీసుకొస్తున్నారు. ఇలా తీసుకొచ్చిన తర్వాత శుభవాన్ని గృహప్రవేశం చేసి ఒక ఇనుప ముక్కతో ప్రవేశం చేయడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. దానివల్ల కూడా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి వస్తాయి. ఒకవేళ మీకు నిజంగా వెండిది కొనేటువంటి శక్తి లేకపోతే ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయండి, వాటిలోకి వెళ్తే ఖచ్చితంగా అది 30 గ్రాములు అవుతుందా 20 గ్రాములు అవుతుందా 50 గ్రాములు అవుతుందా అనేటువంటిది హాల్మార్క్తో ఒరిజినల్గా వెండితో కానీ బంగారంతో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ శక్తి లేకపోతే, లేదు ఇవన్నీ లేకపోతే ఒక మట్టితో తయారు చేసినటువంటి గోవుని తీసుకువెళ్ళండి, అది కూడా శక్తి లేకపోతే ఒక ఫోటోని గోవు తాలూకు ఫోటో ఉంటుంది, ఆవు దూడ తాలూకు ఫోటోని, ఆ ఫోటోని గృహప్రవేశం సమయంలో తీసుకెళ్ళండి. దానికన్నా పుణ్యం ఇంకొకటి లేదు. అంతేగాని ఈ పనికి వచ్చిన 30 రూపాయలకి 20 రూపాయలకి కొని ఆ ఇనుప ముక్కలతో గృహప్రవేశం చేయడం కూడా చాలా నిషిద్ధము అని చెప్పబడింది. దాన్ని నిషిద్ధ కర్మలు అని అంటారు. ఏ సమయంలో మనం ఏదైతే చెయ్యమో ఏదైతే చేయాలనుకుంటామో అది చేయలేక వేరే సమయంలో చేయడం, ఏ ధర్మాన్ని అనుసరించి ఈ ధర్మ మార్గంలో మనకి నడవక వేరే ధర్మాన్ని అనుసరిస్తామో దాన్ని నిషిద్ధ కర్మ అని అంటారు. కనుక ఇటువంటి నిషిద్ధమైనటువంటి పనులు ఎవరు దయచేసి చేయకండి. ఖచ్చితంగా మీకు ఒకవేళ ఆవును తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేకపోతే గృహప్రవేశ సమయాల్లో కూడా ఖచ్చితంగా ఒక ఒరిజినల్గా వెండిది కానీ బంగారం కానీ రాగిది కానీ వెండిది కానీ ఇలాంటివి పెట్టి తీసుకెళ్ళండి. అవన్నీ శక్తి లేకపోతే కనీసం ఒక 10 రూపాయలు పెడితే ఒక ఫోటో వస్తుంది, ఆ గోవుతాలకు ఫోటోతో ప్రవేశం చేయండి. దానికి మించిన ఉత్తమం ఇంకొకటి లేదు. కనుక ఆ విశిష్టత గోవుకు ఉందమ్మా. అందుకని మనం గృహప్రవేశాలు కానీ చావు కార్యక్రమాలు కానీ ఏవైనా సరే గోవుకు దానంగా ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది అన్నమాట. గురుగారు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి, ధర్మో రక్షతి రక్షిత కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? శ్రీను గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలండి? మీ నక్షత్రం తెలుసా అండి మీకు? ఓకే అండి, గురువు గారు ఉన్నారు, గురువు గారితో మాట్లాడండి. హలో హలో నమస్తే గురువు గారు. నమస్కారం అండి, చెప్పండి.
సార్ నాకు ఆర్థిక పరిస్థితి బాగుంటలేదండి. ఒకటండి, ముందుగా అసలు మీది మఖా నక్షత్రం అని చెప్తున్నారండి. మీ నక్షత్ర అంటే నక్షత్ర ప్రకారంగా ఇప్పుడు అన్ని కూడా కలిసి వచ్చేటువంటి రోజులే. అయినప్పటికీ మీకు ఆర్థిక పరంగా బాగలేదు అంటున్నారు కనుక మీరు ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు లెటర్ ద్వారా రాసి పంపించండి, లేదా పోస్టల్ ద్వారా సంప్రదించండి. ఖచ్చితంగా మీ తాలూకు సంపూర్ణ జాతకాన్ని పరిశీలించి అసలు ఈ ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడం గల కారణం ఏంటనేది తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకుంటేనే దానికి తగినటువంటి రెమెడీ మీకు చెప్పడం జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీరు గురుగారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నంబర్స్ కి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు. గురుగారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం అండి. ధర్మో రక్షిత రక్షిత కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు పద్మ అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు పద్మ గారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. నేను ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా వారి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. ఓకే అండి, పేరు నక్షత్రం చెప్పండి. మా వారి పేరు వెంకట తమ్మిరాజు అండి. ఓకే, నక్షత్రం? నక్షత్రం భరణి నక్షత్రం అండి, 4వ పాదం. గురుగారు ఉన్నారు, గురువు గారికి మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నమస్కారం, చెప్పండి. నమస్తే అండి, నా పేరు పద్మ అండి. ఓకేనమ్మా. నేను మా వారి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. ఓకేనమ్మా. మీ వారిది భరణి నక్షత్రం అంటున్నారమ్మా, మేషరాశి. భరణి నక్షత్రం అంటే ఆయన జన్మించినప్పుడు శుక్రమహర దశలో జన్మించారు. ఇప్పుడు ఆయన వయసు ఎంతమ్మా? ఇప్పుడు 45 అండి. ఓకేనమ్మా. అయితే ఆయన శుక్రమహర దశలో జన్మించారు, కానీ భరణి నక్షత్రానికి ఇంకా కొద్ది రోజులమ్మా. ఇప్పుడు అంటే ఇంకొక 90 రోజులు అనేటువంటిది వాళ్ళకి ఏదైనా కూడా అనువైనటువంటి సమయం కాదని చెప్పుకోవాలి. 90 రోజుల తర్వాత వాళ్ళ పరిస్థితి అంతా బాగానే ఉంటుంది. మీరు హైదరాబాద్ అంటున్నారు కనుక ఒకసారి మీ వారి తాలూకు సంపూర్ణ జాతకంతో మీరు ఒకసారి సంప్రదించండి. మాకు సంప్రదిస్తే పూర్తి జాతక వివరాలతో కూడా మీకు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. గురువు గారు మరో కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. ధర్మో రక్షిత రక్షిత కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? మా పేరు సరస్వతి అండి. సరస్వతమ్మ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను హైదరాబాద్ నారాయణగూడ. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. ఓకే అండి, నక్షత్రం చెప్పండి ఒకసారి. నాది సింహరాశి. మా బాబు గురించి కూడా, అంటే నాకు మా బాబు గురువు గారు ఆయనదేమో వృషభ రాశి. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా. ఏం లేదండి, అంటే మా బాబుది వృషభ రాశి, నాది సింహరాశి. ఓకేనమ్మా. ఆయన స్టేట్స్ లో ఉంటాడు. ఇద్దరు బాబులు స్టేట్స్ లో ఉంటారు. మంచి వాళ్ళు, కానీ ఎదురుపడ్డప్పుడు ఊరికే కొట్టాడండి నాకు వచ్చినప్పుడు. అదేనమ్మా. ఏమి దోషం అది అనేసి. అంటే ముఖ్యంగా అదేనమ్మా, ముఖ్యంగా ఇలాంటి మీ ఇంట్లో ఎవరైనా ఏక నక్షత్రాలు ఉన్నారమ్మా? ఏమండి? ఏక నక్షత్రాలు ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో? ఏక నక్షత్రం అంటే మా పెద్ద బాబుదేమో తులారాశి. రాశి కాదమ్మా. ఇప్పుడు మీది మీ అబ్బాయిలది కానీ, లేకపోతే మీ అబ్బాయిలు ఇద్దరిది కానీ, లేకపోతే మీ వారిది మీ అబ్బాయిలది కానీ ఎవరిదైనా ఒకే నక్షత్రం కలిగిన వాళ్ళు ఇద్దరు ఉన్నారా ఇంట్లో? లేదండి. ఒకవేళ అలా లేకపోతే కనుక ఒకసారి వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి? ఎందుకంటే ముఖ్యంగా ఇందులో కుటుంబ స్థానం అని ఉంటుందమ్మా. ఆ జాతకంలో మనకు పంచమ స్థానం అని, అలాగే సప్తమ స్థానం అని ఇలాంటి స్థానాలు ఉంటాయి. ఆ స్థానాల్లో వాళ్ళ జాతక ప్రకారంగా చెడు గ్రహాలు ఉన్నాయా, లేకపోతే ఉండేటువంటి గ్రహాలు నీచ స్థానంలో ఉన్నాయా, ఎటువంటి అవస్థలో ఉన్నాయనేటువంటి చూడాల్సినటువంటి ధర్మం ఉంది. కనుక వాళ్ళిద్దరు జాతకాలతో ఒకసారి మా ఆఫీస్కి వచ్చి సంప్రదించండి అమ్మా. వాళ్ళ జాతకాలు పరిశీలించి అసలు వాళ్ళిద్దరూ ఆ విధంగా ఉండడానికి గల కారణం ఏంటి, ముఖ్యంగా కుటుంబంలో మీ అందరి మధ్యన సఖ్యత ఏర్పడాలంటే ఎటువంటి పద్ధతిని అనుసరించాలనేటువంటిది మేము చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా శుభ ఫలితాలు అనేటువంటివి ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామమ్మా. మీరు దగ్గరలోనే అంటున్నారు కనుక మాది కూకట్పల్లిలో ఆఫీస్ ఉంది, మీరు వ్యక్తిగతంగా సంప్రదించండి. ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం అనేటువంటి సూచించబడుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీరు గురువు గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురువు గారి వ్యక్తిగత నంబర్స్ కి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు. గురుగారు కిందటి కార్యక్రమంలో మరి హిందూ వివాహ ధర్మాల గురించి వివరిస్తున్నారు. మరి ఈ వివాహ ధర్మాల్లో స్త్రీ పురుషుల వయసు యొక్క వ్యత్యాసం అనేది ఎందుకు ఏర్పడుతుందండి? అంటే పురుషులు ఎక్కువ వయసు ఉండాలి, స్త్రీలు తక్కువ వయసు ఉండాలి, దీనికి గల కారణం ఏంటి అసలు? చెప్తానమ్మా. ముఖ్యంగా మన హైందవ సాంప్రదాయంలో అంటే సనాతన ధర్మంలో ఏదైతే మనకు చెప్పబడిందో, అంటే వేదాలు పురాణాల్లో కూడా అదే చెప్పబడింది అనమాట. ముఖ్యంగా అష్టవర్షాత్ భవేత్ కన్యా అని అంటున్నారు. పూర్వం 8వ సంవత్సరం వచ్చినప్పటికి వివాహం చేసేవారు ఆడపిల్లలు. అంటే ఇప్పుడు చట్టాలు ఒప్పుకోమనుకోండి ఆ వయసులో వివాహం చేయడానికి. ఇప్పుడుండేటువంటి చట్టాలు కానీ ఇప్పుడుండేటువంటి వయసులు కానీ ఇవన్నీ వేరు. కానీ శాస్త్ర ప్రకారంగా మాట్లాడుకోవాలనుకుంటే అష్టవర్షాత్ భవేత్ కన్యా అని అనేవారు. 8వ సంవత్సరంలో ఒక తండ్రి
ఇందాక గోదానంతాల విశిష్టత చెప్పుకున్నాం, అలాగే కన్యాదానం విశిష్టత కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. కన్యాదానం చేయడం వల్ల కూడా అదే విధమైనటువంటి అంటే ఎవరైతే మన కన్యాదానం చేస్తున్నప్పుడు ఆ మహాసంకల్పంలో కూడా చెప్తున్నాం అనమాట. ఏమనంటే ఎవరైతే పూర్వీకులు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో, గతించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నరకంలో ఉంటే స్వర్గానికి, స్వర్గంలో ఉంటే మోక్షానికి నడిచినటువంటి సాధనగా కన్యాదానం కూడా ఒక విశిష్టమైనటువంటి సాధన అని చెప్పబడింది అనమాట. మరి ఇటువంటి కన్యాదానం చేసినప్పుడు ముఖ్యంగా అష్టవర్షాత్ భవేత్ కన్యా అని అంటున్నారు. పూర్వం రోజుల్లో 8వ సంవత్సరంలో అమ్మాయికి వివాహం చేసేవారండి. కానీ అప్పుడుగా అబ్బాయికి చూస్తే 17 ఏళ్ళలో, 18 ఏళ్ళలో, 20 ఏళ్ళలో, 25 ఏళ్ళు ఉన్నా సరే ఆ వయసును తారతమ్యంగా చూసుకునేవారు కాదు. ఎందుకనంటే అక్కడ కన్యలు మాత్రమే దానం చేయాలి అనేటువంటి సత్సంకల్పంతో ఉండేవారు అనమాట. మరి ఈ విధంగా దానం చేసిన తర్వాత ఆ అమ్మాయి యుక్త వయసులోకి వచ్చిన తర్వాత వాడి యొక్క వంశాభివృద్ధిని వాడు కొనసాగించేవాడు అనమాట. అంతవరకు మంచి నడవడిక అనేటువంటిది నేర్పించేవాడు. ఈ అమ్మాయి ఎప్పుడైతే చిన్న వయసులో అంటే ఊహ తెలియనటువంటి వయసులో ఉందో అప్పుడు అసలు ఈయనంటే నా భర్తనో లేకపోతే ఇంకోటనో అమ్మాయికి తెలిసేది కాదు పెద్దగా. కనుక ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చేటప్పటికి సగం జీవితం అనేటువంటిది అయిపోయేది. కనుక ఆ చివర ఇంకా కాంప్రమైజ్ అయ్యి బతికేవారు అనమాట. కనుక గొడవలు ఉండేవి కాదు, ఇంట్లో కలహాలు ఉండేవి కాదు, దానివల్ల విడిపోయేటువంటి పరిస్థితులు కూడా వచ్చేవి కాదు. అలాగే ఇప్పుడున్నటువంటి సమాజంలో చూసుకున్నా సరే అంటే పూర్వం సమాజంలో కనీసం 8వ సంవత్సరంలో వివాహం కాకపోయినప్పటికీ కూడా ఇప్పుడున్న సమాజంలో చూసుకున్నా మినిమం 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాల వరకు వయసు తారతమ్యం అనేటువంటిది ఉండాలి అని చెప్తున్నారనమాట. ఎందుకు మగవాడు పెద్దవాడు అయి ఉండాలి అని చెప్పారనంటే వీళ్ళిద్దరూ వైవాహిక జీవితంలో ప్రవేశించిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇద్దరు వృద్ధులుగా మారిన తర్వాత ముఖ్యంగా భర్త అనేటువంటి వాడు వయసు ఎక్కువలో ఉంటాడు కనుక భర్త అనేటువంటి వాడు ముందుగా కాలం చేస్తాడనమాట. ఒకవేళ భర్త ముందుగా కాలం చేస్తే అన్ని సమస్యలకి ఎదుర్కొని తట్టుకుని బ్రతకగలేటువంటి శక్తి ఆ స్త్రీకి ఉంటుందన్నమాట. అంటే మనోధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది స్త్రీకి ఎప్పుడూ కూడా. మానసికంగా చాలా బలమైనటువంటి వాళ్ళు అనమాట స్త్రీలు అనేటువంటి వాళ్ళు కనుక. అయ్యా భర్త చనిపోయాడని కొద్ది రోజులు బాధపడినప్పటికీ కూడా మిగతా శేష జీవితం మనవలతోటో, పిల్లలతోటో, లేకపోతే బంధువులతోటో ఏదో ఒక రకంగా ఏదో ఒక విషయంలో వాళ్ళు ఆ వ్యవస్థను నడిపించగలుగుతారనమాట, బ్రతకగలుగుతారు. కానీ ఒకసారి స్త్రీ కానీ ముందు చనిపోయినట్లయితే వీళ్ళకి సొంత పనులు చేసుకోలేక అంటే చేసుకోవడానికి అంటే వంట వండడానికి కావాలని స్త్రీ కావాలి, లేకపోతే బట్టలు తోడడానికి స్త్రీ కావాలి, అంటే ఇలాగ పురుషుడు తాలూకా ప్రతి అవసరానికి వెనకాతల స్త్రీ ఉండి నడిపించాల్సిందే. కనుక స్త్రీ అనేటువంటిది లేకపోతే ఆ పురుషుడు తాలూకా గమ్యం అనేటువంటిది ఇంకా అగమ్య గోచరం అనే చెప్పుకోవాలన్నమాట. ఏం చేయాలో తెలియదు, ఒక పక్క పిల్లలతో ఎలా నడుచుకోవాలో తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈయన ఉద్యోగం అనే బాధ్యతలో ఉన్నాడు. ఒక్కసారిగా ఈ ఫ్యామిలీ అఫెక్షన్స్ అనేటువంటివి ఏవి తెలియక వాళ్ళందరితో ఈయన చూసుకోలేక ఈయన వాళ్ళు చూసుకోలేక చాలా నరకాన్ని అనుభవిస్తాడు. ఆ సమయంలో అనుకుంటాడు అయ్యో నా భార్య నుండి ఈ అవసరాలు లేని నా భార్య తీర్చేది కదా అనేటువంటి అప్పుడు భార్య తాలూకు విలువ అనేటువంటిది ఆ వృద్ధాప్యంలో వస్తుంది. కనుక ఆ సమయంలో ఏమీ చేయలేక ఇంకా నా భార్య నాకు చూసుకోవడానికి లేదు అని చెప్పి అలాంటి వాళ్ళు ఎక్కువగా వృద్ధాశ్రమాలకి వాటికి ఆశ్రయించేటువంటి సమయం వచ్చిందనమాట. వాళ్ళు ఎక్కువగా వృద్ధాశ్రమాలకి వాటికి ఇచ్చేస్తున్నారు. అందుకనే ఎప్పుడైనా పురుషుడి వయసు ఎక్కువ ఉన్నట్లయితే కనుక పురుషుడు ముందు చనిపోతాడు కనుక తర్వాత శేష జీవితం స్త్రీ ఏ విధంగానైనా బ్రతకగలదు, బ్రతికేటువంటి ధైర్యం స్త్రీకి ఉంటుంది అని చెప్పి పురుషుడు ఎక్కువ వయసులో ఉండాలి, స్త్రీ తక్కువ వయసులో ఉండాలి అని ఒక విధంగా పెట్టారు నియమాన్ని. ఇంకొక విధంగా పురుషుడు పెద్దవాడైనప్పుడు స్త్రీ అనేటువంటిది మినిమం 6 ఏళ్ళు 7 ఏళ్ళు వయసు తేడా ఉన్నప్పుడు స్త్రీ ఆలోచిస్తుంది నాకన్నా వయసులో పెద్దవాడు కనుక ఆయనకి నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా దూషించకూడదు అనేటువంటిది అనుసరించి భర్తే ప్రత్యక్ష దైవం, పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పబడుతుంది కనుక ఆ పతి ఏమైతే చెప్తున్నాడో భర్త ఏమైనా చెప్తున్నాడో ఆ మార్గంలో నేను నడుచుకోవాలి అనేటువంటి సద్భావనతో కలిగి ఉంటుంది కనుక అంటే ఆయన మాటకి ఎదురు చెప్పేటువంటి వయసు ఇవిడికి లేదు కనుక ఆయన మాటకు గౌరవిస్తూ అనుక్షణం కూడా ఆ మార్గంలో నడుస్తూ కూడా వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఈమెమనుకుంటుందంటే నాకన్నా వయసులో పెద్దవాడు కనుక ఆయన చెప్పిన మాట నేను వినాలి అనేటువంటి దీంతో ఈవిడ ఉంటుంది. ఆ అమ్మాయి నాకన్నా చాలా వయసులో చిన్నది కనుక ఏ రోజు కూడా నేను అమ్మాయిని బాధ పెట్టకూడదు అనేటువంటి భావంతో పురుషుడు ఉండేవాడు అనమాట. అందుకు ఈ వయసు వ్యత్యాసం అనేటువంటిది ఏర్పాటు చేయండి. దానివల్ల వాళ్ళ కాపురం అనేటువంటిది వాళ్ళ సంసారం అనేటువంటిది 200 ఏళ్ళు కూడా సాఫీగా సాగుతుంది అనమాట. పూర్వీకులు చేసుకునే వివాహాలు కానీ అవన్నీ కూడా. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నాతో సమానంగా ఉన్నా పర్వాలేదు, నాకన్నా పెద్దవాళ్ళు అయినా పర్వాలేదు, లేకపోతే నాకన్నా ఒక రోజు తక్కువ ఉన్నా పర్వాలేదు, నాకన్నా ఎక్కువ గ్యాప్ ఉండకూడదు, 1 సంవత్సరం 2 ఏళ్ళలో గ్యాప్ ఉండాలి అని వీళ్ళందరూ కూడా అపోహపడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇద్దరు సమాన వయసులు రావడం వల్ల ఒకటి రేపు పొద్దున్న చనిపోయిన తర్వాత ఎవరి పరిస్థితి ఏంటి అనేది పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి దాంట్లోనే ఇద్దరం ఒక వయసు వాళ్ళమే కదా, నువ్వు పనిచేసి ఏం సంపాదిస్తున్నావు, నేను పనిచేసి సంపాదించలేనా,
అని ఒకరి మధ్యన ఒకరు వాదనలు పెరిగి ప్రతివాదనలు పెరిగి తద్వారా వాళ్ళలో ఉండేటువంటి యుగో ఫీలింగ్స్ అనేటువంటి బయటపడుతున్నాయి అనమాట. అంటే ఇద్దరం ఒక వయసు వాళ్ళమే కదా, నువ్వు చెప్పిన మాట నేను ఎందుకు గౌరవించాలి, నేను చెప్పిన మాట నువ్వు గౌరవించవచ్చు కదా అని ఇలా ఒకరికొకరు వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసుకుంటూ కూడా వాళ్ళ సంసారంలో అనేక రకమైనటువంటి చిచ్చులను ఏర్పాటు చేసుకుంటున్నారు కనుక వయసు తారతమ్యం పురుషుడు పెద్దవాడైతే కనుక ఇద్దరికి అర్థం చేసుకునేటువంటి తత్వం ఉంటుందని పూర్వీకులు అన్ని రకాలుగా కూడా ఆలోచించి ఆ వయసు తారతమ్యం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగిందనమాట వైవాహిక సాంప్రదాయంలో ముఖ్యంగా. అదే వాళ్ళకి ఆ వయసు వ్యత్యాసంగా చేసుకున్న వాళ్ళు ఈ రోజుల్లో చూసుకుంటే మీరు ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నారు, చక్కగా సుఖంగా వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. గురుగారు ఎన్నో విషయాలను మా ప్రేక్షకులకు తెలియజేశారు, ధన్యవాదాలు. మీరు గురుగారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్స్ కి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు. చూశారు కదండి, ఇది ఇవాళ ధర్మో రక్షిత రక్షిత కార్యక్రమం. మరి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.